ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల దేవుడు, ఈ దేశంలో అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన మహాధీరుడు, మా దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జాతీయ మాల మహానాడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వలన బడుగు బలహీన వర్గాలకు ఎన్నో హక్కులు, ముఖ్యంగా మహిళలు చేతివృత్తి చేసుకునే బీసీ సంఘాలకు, బీసీ కులాలకు, అట్టడుగు వర్గాలకు ఎన్నో హక్కులు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడుతూ, వారు ఏదైతే 1891వ సంవత్సరంలో ముంబై మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించారు. వారు చిన్నతనం నుండే అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, అంటరానితనాన్ని ఎదుర్కొని, దీనికి విద్య ఒకటే సరైన మార్గం అని ఎంచుకొని, విద్య ద్వారానే ఏదైనా సాధించగలమని తను పై చదువుల కోసం బరోడా మహారాజు సాయంతో లండన్కు వెళ్ళి అనేక మాస్టర్స్ దగ్గర 64 సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ పొంది డాక్టర్గా తిరిగి వచ్చారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో తన యొక్క కోర్సును 8 ఏళ్ల కోర్సును 2 ఏళ్లలోనే పూర్తి చేసి, తొలి భారతీయుడు, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా అక్కడ చరిత్ర సృష్టించి విజ్ఞానాన్ని సంపాదించాడు. లండన్, అమెరికా లాంటి దేశాల పార్లమెంట్లలో, వారి విశ్వవిద్యాలయాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాలను పెట్టుకొని జ్ఞానానికి ప్రతీకగా, నాలెడ్జ్ ఆఫ్ సింబల్గా కొలుస్తూ ఉంటారు. ఈరోజు ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా అంబేద్కర్ జయంతిని ప్రపంచ విజ్ఞాన దినంగా జరుపుకుంటుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, భారతదేశంలో అంబేద్కర్ గారికి తగినంత గౌరవం లభించకపోవడం, తనని ఒక కులానికే పరిమితం చేసి కొంత చిన్నగా చూడడం జరుగుతుంది. ఈ వ్యవస్థ మారాలి, అందరూ చైతన్యం కలగాలి. అందరిలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, ఈ దేశంలో ఉన్న వెనుకబడిన వర్గాలకు అనేక హక్కులు కల్పించి, మనకు ఓటు హక్కును, ముఖ్యంగా 18 సంవత్సరాలు ఉన్న ప్రతి పౌరునికి ఓటు హక్కు కలిగించి, ఆ ఓటు హక్కు ద్వారానే మన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకునే సుస్థిర పెద్ద రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పరిచి, మనకు ఈ దేశంలో అనేక హక్కులు, జీవించే హక్కు, సమానత్వపు హక్కు, మహిళలకు హక్కులు, మహిళా హక్కుల కోసమే తన దేశ తొలి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మహిళలకు విద్యలో హక్కు, ఆస్తిలో హక్కు, వారు సమానత్వంగా జీవించే హక్కును హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే, ఏదైతే అప్పుడున్న నాయకులు దాన్ని వ్యతిరేకించడం వలన తను మహిళలకు న్యాయం చేయలేని పదవి నాకు అనవసరమని చెప్పి తొలి న్యాయశాఖ మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన సందర్భం మహిళల హక్కుల కోసం. తను కేవలం దళితుల కోసం మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న మహిళల కోసం, వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్మిక చట్టాలు తెచ్చాడు. తను పని వేళలను తగ్గిస్తూ సరైన వేతనం వేయాలని, ఈ అందరి కోసం కృషి చేసిన అంబేద్కర్ గారిని ఈ దేశం కూడా కొనియాడి, తన యొక్క ఘనతను, అతను విశ్వమానవుడు, ప్రపంచ మానవుడు కాబట్టి తన జయంతిని దేశవ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకొని తన సేవలను గుర్తించాలని ఇప్పటికైనా తెలియజేస్తున్నాము. మాల మహానాడు తరపున జై భీమ్.